హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో భాగంగా మనం ఫిజికల్ ఇన్వెంటరీ చేసినప్పుడు ఒక చిన్న స్టెప్ మిస్ అయిందండి. ఆ మిస్ అయినది ఈ వీడియోలో కవర్ చేస్తాను. అదేంటంటే ప్లాంట్కు ఎన్ని ప్లాంట్స్ అయితే ఉన్నాయో అన్ని ప్లాంట్స్కు పారామీటర్స్ సెట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇన్వెంటరీ పారామీటర్స్ అది చేయలేదన్నమాట. అది ఫిజికల్ ఇన్వెంటరీ చేసినప్పుడు చేయాలి. అది ఒకవేళ చేయకపోతే ఎర్రర్ ఏం రాదు, కానీ ఒక చిన్న పాపప్ వస్తుంది ఎల్లో కలర్లో, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట ఇన్వెంటరీ పారామీటర్స్ మిస్ అయినాయి అని. అది ఎట్లా ఇస్తుంది, దాన్ని ఎట్లా ఫిక్స్ చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇంకోటి, నోట్స్ గురించి అడగడం జరుగుతుంది. ఇంకా నోట్స్ కంప్లీట్గా ప్రిపేర్ కాలేదండి. ప్రిపేర్ అయి కాగానే మీకు పబ్లిష్ చేయడం జరుగుతుంది. కాకపోతే పబ్లిష్ చేయాలంటే మీరు ఏదైతే నోట్స్ ఇప్పటివరకు పెట్టానో ఆ నోట్స్ యూజ్ చేసుకోవాలి. మీరు 100% యూజ్ చేసుకొని దాని మీద ఫీడ్బ్యాక్ ఇస్తే నేను ఇంకా కొత్త నోట్స్ చేయాలని అనిపిస్తుంది. కాబట్టి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వట్లేదు కాబట్టి మీకు ఖచ్చితంగా నోట్స్ లేటే అవుతుంది. మీరు ఎప్పుడైతే ఫీడ్బ్యాక్ స్టార్ట్ చేస్తారో అప్పుడు మీకు కంప్లీట్ నోట్స్ వస్తుంది. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి వీడియోస్ను లైక్ చేయండి, కామెంట్స్ ఖచ్చితంగా పెడుతూ ఉండండి. చలో వీడియోలోకి వెళ్దాం. మనం లాస్ట్ వీడియోలో ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో భాగంగా ట్రాన్స్ఫర్ పోస్టింగ్ కోసం చెప్పుకున్నాం. ట్రాన్స్ఫర్ పోస్టింగ్ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక గ్రీన్ కలర్లో మాటికి రావడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఎల్లో కలర్లో చూడండి. MB1B ఇచ్చి నేను ప్లాంట్ ఇచ్చేసి మూమెంట్ టైప్ ఏదైనా సరే 344, 311, 309 ఏదైనా సరే ఇచ్చినప్పుడు ఏమైస్తుందంటే ఇట్లా రావడం జరుగుతుంది మనకు. ఏమని, పారామీటర్స్ ఫర్ ప్లాంట్ NGG మెయింటైన్డ్ ఇన్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అని వస్తుంది, నాట్ మెయింటైన్డ్ అని. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇట్లా వచ్చినప్పుడు మనకు ఒక చిన్న చిట్కా ఏంటంటే, ఇక్కడ ప్లాంట్ పారామీటర్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. మనం ప్లాంట్ పారామీటర్స్ మీద క్లిక్ చేసి దాని పారామీటర్స్ మెయింటైన్ చేయొచ్చు. ఇట్లా కాకుండా మీకు అట్లా కూడా చేయొచ్చు. ఇట్లా కాకుండా మనకు కంప్లీట్ ప్రాసెస్ చెప్పాలి కాబట్టి మీకు నేను కంప్లీట్ ప్రాసెస్ చెప్తాను. చూడండి, ఒక కొత్త విండో ఓపెన్ చేసేసి SPRO ఇచ్చేసేయండి. SPRO ఇచ్చేసిన తర్వాత SAP రిఫరెన్స్ IMG మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెటీరియల్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మెటీరియల్ మేనేజ్మెంట్ కిందకి వస్తుంది కాబట్టి మెటీరియల్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అండ్ ఫిజికల్ ఇన్వెంటరీ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లాంట్ పారామీటర్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసేసేయండి. SAPలో బై డిఫాల్ట్గా అన్నిటికీ ఒక SAP ఉంటుంది, ఒక కోడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 0001 అనేది ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటుంది SAP కాపీ చేసుకోవడానికి. అది కాపీ యాజ్ ఐకాన్ చేయండి, లేదంటే మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకోవాలంటే ఏం లేదు, న్యూ ఎంట్రీ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏవైతే సెట్టింగ్స్ ఉన్నాయో ఈ సెట్టింగ్స్ని అక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదు, నేను కాపీ యాజ్ ఐకాన్ చేయడమే బెటర్ కాబట్టి సేవ్ యాజ్ చేసుకొని కాపీ యాజ్ చేయండి. ఇక్కడ కాపీ యాజ్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే కాపీ యాజ్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్లాంట్ అడుగుతుంది కదా, మీ ప్లాంట్స్ ఇచ్చేయండి. మన ప్లాంట్ ఏముంది, INNG అని ఉంది. డ్రాప్ డౌన్ వస్తుంది, సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేసి సేవ్ చేసేసేయండి. ఇట్లా మీకు ఎన్ని ప్లాంట్స్ ఉంటే అన్ని ప్లాంట్స్కి చేయాలండి. లేదంటే ఏ ప్లాంట్కి చేసారో ఆ ప్లాంట్కి మాత్రమే ఇలాంటి పాపప్ రాకుండా ఉంటుంది, మిగతా వాటి ఖచ్చితంగా పాపప్ వస్తుంది అనమాట. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళేసేయండి. ఇక్కడ మళ్ళీ MB1Bకి రండి. MB1Bకి వచ్చేసి 344 ఉంది కదా, ఎంటర్ చేయండి. చూడండి, డైరెక్ట్ ఓపెన్ అయిపోయింది, ఏం రాలేదన్నమాట. ఇక్కడ 311 చూడండి, 311 చూసారు కదా, ఏం రాలేదన్నమాట. లాస్ట్ ట్రాన్స్ఫర్ పోస్టింగ్ చేసినప్పుడు ఇది మాటికి రావడం జరిగింది అనమాట. అలాంటివన్నీ అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా మిస్ అయిన ప్రతిదీ చేస్తూ ఉండాలి. లేదు ఇది ఎర్రర్ కాదు, ఎల్లో కలర్లో వచ్చింది కదా, రెడ్ కలర్లో వస్తేనే ఎర్రర్ అని ఫిక్స్ చేయకుండా ఉంటే అలాంటివన్నీ జమ అయిపోయి మనకు కొంచెం ప్రాక్టీస్ ముంగటికి పోదన్నమాట. అందుకని ప్రతి చిన్నదాన్ని గిట్ట మీరు ఖచ్చితంగా సాల్వ్ చేస్తూ వెళ్ళండి. నేను కూడా ప్రతి చిన్నదాన్ని గిట్ట మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి మీరు వీడియోస్ చూస్తూ నేర్చుకోండి. ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను, ఖచ్చితంగా కామెంట్స్ పెడుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.